రామగుండం ప్రాంతవాసుల చిరకాల కోరికైన బసంత్ నగర్ ఎయిర్పోర్టు పునరుద్ధరణ ఓ అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది. 4 దశాబ్దాల క్రితమే ఇక్కడ నుంచి విమాన ప్రయాణం అందుబాటులో ఉన్నప్పటికీ కాలక్రమేణా నిలిచిపోయింది. గోదావరి పరివాహక ప్రాంతంలో పారిశ్రామికంగా అత్యంత ప్రముఖమైనది రామగుండం ఏరియా. ఇటు సింగరేణి గనులు, అటు ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, సింగరేణి విద్యుత్ కేంద్రం, ఓపెన్ కాస్ట్ లాంటి వాటికి నెలువైన ప్రాంతం. గ్రాండ్ ట్రక్ రైల్ మార్గంలో ఉండటం ఈ ఏరియాకు ప్లస్ పాయింట్. అయితే పారిశ్రామికంగా పెద్ద ఇండస్ట్రీలు ఉన్నప్పటికీ ఇక్కడ నుంచి రాకపోకలు సాగించాలంటే రోడ్డు లేదా రైల్ మార్గమే దిక్కు. రాష్ట్ర రాజధానికి దాదాపు 270 కిలోమీటర్ల దూరం ఉండటంతో రోడ్డు రైలు ప్రయాణాలకు 5-6 గంటల సమయం పడుతుంది. అందుకే ఇక్కడ నుంచి విమాన సేవలను అందుబాటులోకి తేవాలని గత 2.5 దశాబ్దాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. రామగుండంలో విమాన సేవలు కొత్తేమి కాదు. సుమారు 4 దశాబ్దాల క్రితమే రామగుండం ఏరియాలోని బసంత్ నగర్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. ప్రముఖ వ్యాపార దిగ్గజాలైన బిర్లా కుటుంబం ఏర్పాటు చేసిన కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో విమానాశ్రయాన్ని నిర్మించారు. సిమెంట్ ఫ్యాక్టరీ సందర్శన కోసం బిర్లాలు రావడం కోసం దీన్ని నిర్మించుకున్నారు. ఏటా 1-2 సార్లు వారి సొంత విమానంలో ఇక్కడికి వచ్చి వెళ్లేవారు. ఆ తర్వాత కాలంలో 1985 నుంచి 15 సీట్ల సామర్థ్యం ఉన్న వాయుదూత్ విమానాలను హైదరాబాద్ వరకు నడిపించారు. వాయుదూత విమాన సేవలను రద్దు చేయడం, క్రమంగా బిర్లాలు కూడా ఇక్కడకు రాకపోకలు తగ్గించడంతో ఈ విమానాశ్రయం మూతపడింది. అయితే పారిశ్రామికంగా ఈ ప్రాంతంలో అనేక మార్పులు రావడంతో విమాన సర్వీసుల పునరుద్ధరణ అంశం తెరపైకొచ్చింది. ప్రస్తుతం ఉన్న విమానాలను ఈ ఎయిర్పోర్టుకు నడిపే వీలు లేకపోవడంతో ఎయిర్పోర్టు విస్తరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన ఉడాన్ స్కీమ్తో ఇక్కడి ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే బసంత్ నగర్ ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ సాధ్యం కాదని, అక్కడ విమానాశ్రయం నిర్మించలేమని పౌర విమానయాన శాఖ మంత్రి లోక్సభలో ప్రకటించారు. దీంతో రామగుండ వాసుల ఆశలపై నీళ్లు జల్లినట్లయింది. రామగుండంలో ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు అడ్డంకులున్నట్లు చెబుతున్నారు అధికారులు. కన్నాల బోడగుట్ట, కొత్తపల్లి గుట్టతో పాటు విద్యుత్ టవర్లున్నాయని, విమానాశ్రయానికి అవి సాంకేతికంగా ఆటంకంగా మారాయని అంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం ఖచ్చితంగా జరుగుతుందని ప్రకటించింది. బసంత్ నగర్ కాకపోతే రామగుండానికి సమీపంలో ఉన్న అంతర్గాం వద్ద భూ కేటాయింపు చేస్తామని చెబుతుంది. అంతర్గాం నుంచి గోదావరిపై ఓ వంతెన నిర్మిస్తే కేవలం 12 కిలోమీటర్ల దూరంలో మంచిర్యాల జిల్లా కేంద్రం ఉంటుంది. అటు కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూడా 80 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. అంతర్గాంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే చుట్టూ ఉన్న 3 జిల్లాల ముఖ చిత్రం మారుతుందని అంటున్నారు స్థానికులు. బసంత్ నగర్ కి నో చెప్పిన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనపై ఎలా స్పందిస్తుందో వేచి చూస్తున్నారు స్థానికులు.